ఇక్కడెవరు బాధపడిపోవడం లేదులేండి. ఎలాగో 4 రోజుల్లో పెళ్లి జరిగిపోతుంది కదా, అప్పుడిది పెద్ద సమస్య కాదు. అది నిజమేలే, పెళ్ళైతే ఏ ప్రాబ్లము ఉండదు. ఇంతకీ ఆదర్శేడి? తల్లి కాబోతుందని తెలియగానే చల్లగా జారుకున్నాడు. ఆదర్శ్ అడిగితే అతనే చెప్తాడు, నాకు దీనికి ఏ సంబంధమూ లేదని. అప్పుడు నేను చెప్పాల్సింది చెప్తాను. ఈ టైంలో కృష్ణ ఉంటే బాగుండేది. సుధాకర్ నువ్వు వెళ్ళు, నేను తర్వాత కబురు పెడతాను. మీరు నా పని మీద కన్నా పని లేని అని నా ఇంటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు కదా. నిజంగానే ఇక్కడ నాకు పని లేకుండా పోయింది. అయినా నువ్వు డైరెక్టర్ కన్నా జ్యోతిషుడికి బాగా పనికొస్తావు. ఈ పెళ్లి జరిగేలా లేదని ముందే అన్నావు కదా. సరే వస్తానన్నా. ముకుంద అంటే నీకిష్టం అని చెప్పావు కదా, పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను కదా, మరెందుకీ తొందర? అమ్మా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. నువ్వేం చేసావో దాని గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు పెళ్లి చేసుకుని తొందరపడి ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోయి తప్పు చేశావు. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తొందరపడి తప్పు చేశావు. అమ్మా, నేను ఏ తప్పు చేయలేదమ్మా. తప్పే. ఎంత పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయినా పెళ్లికి ముందు తల్లి కావడం తప్పే. 3 ముళ్ళు వేసాక తల్లైతే ఇంట్లో పండగ. ఆ 3 ముళ్ళు పడక ముందే తల్లైతే పరువు పోతుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, చాలు, ఆపమ్మా. ఏంట్రా నువ్వు అనేది? నిజమమ్మా, ఆ బిడ్డకి తండ్రిని నేను కాదు. నేను కనీసం తన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదమ్మా. మరి ఆ బిడ్డకి తండ్రి నాకెవరో తెలియదమ్మా. నాకెలా తెలుస్తుంది? ముకుంద చనిపోయాక ఇంకా ఎవరి కోసం బ్రతకాలి అనుకున్నాను. అప్పుడే మీరా వచ్చింది. తన మాట ప్రవర్తన ఎందుకో తెలీదమ్మా, ముకుందలానే అనిపించింది. అందుకే తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఆ విషయమే వచ్చి నీకు చెప్పాను. నీకు కూడా తన ఇష్టమని తెలిసాక తనతో చనువుగా మాట్లాడానే కానీ ఎప్పుడు నేను హద్దు మీరలేదమ్మా. తన జీవితంలో ఎవరన్నా ఉన్నారని చెప్పున్నా, తను తల్లి కాబోతుందని తెలుసున్నా కనీసం తన వైపు కూడా కన్నెత్తి చూసుండేవాడిని కాదమ్మా. అసలు తను ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. నేనంటే తను ఇష్టం ఉన్నట్టే ఉంది. నాతో పెళ్ళంటే సరే అంది. కానీ ఇంతలోనే ఇలా నా తలరాత ఇంతేనేమో. నేను కోరుకున్నది ఏది నాకు దక్కదేమో అమ్మా. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తానమ్మా, నేను నీ కొడుకుని. నేను నీ పెంపకంలో పెరిగాను. నేను ఎప్పటికీ ఇలాంటి తప్పు చేయనమ్మా. ఇది నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. నేను ఏ తప్పు చేయలేదమ్మా. నిజంగానే ఏ తప్పు చేయలేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఆ 3 ముళ్ళు వేసేస్తే ఈ తప్పే ఒప్పైపోతుంది.
ఇక ముహూర్తాలతో పని లేకుండా రేపో మాపో ఏదో ఒక గుళ్ళో పెళ్లి చేసేద్దాం. ఎవరితో చేస్తావు రేవతి? ఎవరితో అంటావేంటక్క? ఆదర్శ్తో. ఎవరి ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి కావడానికి ఆదర్శే కదా కారణం. ఆదర్శ్తోనే పెళ్లి చేస్తాం. రజని, నిజానిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుకో. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నా బిడ్డ ఆదర్శ్కి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదంటే ఎలా? రజని, ఆపుతావా? బ్రో ఏంటిదంతా? తనంటే నీకు ఇష్టమే కదా, పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, పెద్ద పెద్దమ్మ కూడా సరే అంది కదా. ఇప్పుడు ఏదో జరిగిందని పెద్ద పెద్దమ్మ తిడుతుందని ఏ సంబంధం లేదు అంటే ఎలా? ఇద్దరూ కలిసి బాగానే తిరిగారు కదా. రైట్, కలిసి తిరిగితే నేనే కారణమా? కారణం నేనే అయితే నేనే అని ఒప్పుకునే గుండె ధైర్యం ఉన్నవాణ్ణి, తప్పించుకునేంత పిరిగివాణ్ణి కాదు. పుచ్చుకునే ప్రయత్నం ఎప్పుడు చేయడు. గారు కారణమని నేను చెప్పలేదు కదా. కాదా? మరైతే కారణం ఎవరు? అడుగుతుంటే దిక్కులు చూస్తున్నావేంటి? ఎవరు కారణం? అడుగుతోంది నిన్నే ముకుందా. అమ్మా, తను మీరానే, ముకుంద ఎప్పటికీ కాలేదు. తనేంటో తెలియక ఆ పేరు పెట్టి నేను తప్పు చేశానమ్మా. చూడు, నిన్ను నమ్మినందుకు, నీ మీద ఆశలు పెట్టుకున్నందుకు నా కొడుకు ఎలా గుండెలు పగిలి బాధపడుతున్నాడో. ఇదేదో పెళ్లికి ముందే తెలిసిందక్క. పెళ్ళయ్యాక తెలుసుంటే ఎవరి పాపాన్నో తీసుకొచ్చి మన కంట కట్టేది. మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యా. అయినా మాకే ఎదురు ద్రోహం చేయాలనుకున్నావు. అంతా మర్చిపోతాడేమో అనుకున్నాను. ఆ ఒక్క కారణంతోనే పెళ్లి కొప్పుకున్నా. Life, it can be pretty chaotic.